కాకినాడ సెజ్ భూదోపిడిపై పిఠాపురం నడిబొడ్డున చర్చకు సిద్ధమా అని వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో రైతులను నిలువునా ముంచింది జగనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు నేరుగా రైతుల భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం ఇందుకు ఉదాహరణ అన్నారు. సిబిఐ ఈడీ విచారణ కోరుతున్న వైసీపీ నేతలు దొంగలే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని వర్మ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాం, మీకు సిఐడి కావాలంటే సిఐడి, వైసీపీ వాళ్ళకి సిబిఐ కావాలంటే సిబిఐ, ఈడీ కావాలంటే ఈడీ, దీంతో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా సిబిఐ కావాలంటే సిబిఐ, ఈడీ కావాలంటే ఈడీ. నేను మళ్ళీ జగన్ గారిని సూటిగా అడుగుతున్నాం, మళ్ళీ మేము వేసాక వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులాగా సిఐడి వద్దు, మాకు సిబిఐ వద్దని మళ్ళీ కోర్టులో వేయకండి. నిజాయితీగా దర్యాప్తు జరుగుద్ది. అదే చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టర్ అదే. నీతి నిజాయితీతో ఉంటది ఎంక్వైరీ, అందులో తేడా లేదు. చట్టం పనిచేయకుండా ఉండదు చంద్రబాబు ప్రభుత్వం. ఇది వరకు చట్టాలు మీకు చుట్టాలు, ఇక్కడ చట్టాలు ప్రజలకు న్యాయం జరగడానికి ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు కన్నబాబు గారిని, రాజా గారిని, అలాగే మా అక్కయ్య గీత గారిని ఉప్పాడ జంక్షన్లో జరిగి బహిరంగ ప్రెస్ మీట్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. డిస్కషన్ చేద్దాం. కాగితం కలం మీరున్నాయి తండి, నేనున్నాయి చూపిస్తా, ప్రజలు నిర్ణయిస్తారు. అది తప్పు చంద్రబాబుదా, తప్పు వైఎస్ఆర్దా, రాజశేఖర రెడ్డిదా?